అందరు వచ్చే వరకు రికార్డింగ్ స్టాప్ చేయనా? రాంబుద్రి గారు వచ్చారా? వచ్చాను మేడం. అంతే. మనం తెలుసున్న పాయింట్ మీద మనకి పక్కన పడేస్తున్నాం. బాడీ నేను అన్న ఐడెంటిఫికేషన్ గట్టిగా పెట్టుకున్నాం. అది ఎన్నో జన్మల నుంచి మనకి ఆ భ్రాంతి వచ్చేసింది. మనం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి, ఇది నా పనిముట్టు, ఇది నేను కాను అని. అలాగే జగత్తంతా ఇంద్రియాలతో తెలుస్తోంది, ఇదంతా అద్దంలో ప్రతిబింబం అని త్రిపుర రహస్యంలో చెప్పారు. అలాంటప్పుడు ఇవే ముఖ్యమని, అది ఎన్నో జన్మల నుంచి అలా ఉంది, కానీ ఈ జన్మలో ఉట్టినే మనం పాస్ అయిపోవడానికి రాలే. దాన్ని ఛేదించే శక్తి మన దగ్గర ఉంది. రిపీటెడ్గా జ్ఞాపకం చేసుకుంటే ఇదే పట్టుకు వేలాడం. సుఖం లేని అశాశ్వతమైన వాటిలో శాశ్వత సుఖాన్ని వెతుకుతున్నాం కనుకే మనం ఎప్పుడు దుఃఖాల పాలవుతున్నాం. అలా ఎన్నో జన్మల్లో దుఃఖాల పాలైన వాళ్ళే ఇటువైపు చేరుతుంటారట. వాళ్ళకి అటు పట్టుకోవడానికి వస్తారు. అంటే ఉన్నది దుఃఖమే. ఈ ప్రాపంచికత ఏ ఇంద్రియాన్ని ఎక్కువ వాడినా అది పాడైపోతుంది. అందుకని ఇవన్నిటి వల్ల మనం ప్రతినిత్యం ఒకటి ఏంటంటే, శరీరం నా పనిముట్టు, ఇంద్రియ సుఖాలు ఈగ పంచదార ద్రావణంలో కూరుకుపోయినట్టు మనం కూడా పరమాత్మానందాన్ని అనుభవించడానికి వచ్చి పంచదార ద్రావణంలో కూరుకుపోయినట్టుగా మనం ఇంద్రియాల సుఖాల్లో కూరుకుపోయాం. అవి ఇబ్బందే గాని వాటి వల్ల సుఖం లేదని వివేకంతో మనం అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్గా మనసు అటు వెళ్ళదు. నేను బాడీనే కానప్పుడు నా వాళ్ళెవరు? ఆ నా వాళ్ళు అన్న దాంతో ఎన్ని అధర్మమైన పనులు చేస్తున్నాం. పరాయి వాళ్ళు అన్న వాళ్ళని ఎంతగా అందుకనే హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాం. ఇలాంటివన్నిటినీ మనం ప్రతినిత్యం గుర్తు చేసుకోవాల్సింది అవసరం మనందరికీ ఉంది. ఏ క్షణం కా క్షణం అవేర్నెస్ అన్నారు కృష్ణమూర్తి గారు. ఎంతేగాని ఎక్కడో నేను ఎక్కిపోయి కూర్చున్నానంటే అలాంటి వాళ్ళని నమ్మకండి అన్నారు. ఎందుకంటే ఇది మొమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ వల్లే. ఏ క్షణం కా క్షణమే. ఇందాకల క్షణం గతంలోకి వెళ్ళిపోయింది, ఈ క్షణం మళ్ళీ కొత్తగానే జీవించాలి. అలా ఉన్నప్పుడే మనం హాయిగా, అంటే అసలైన దాంతో ఉండగలం. చెప్పండి, మీరు ఏమైనా మళ్ళీ డౌట్ అడగండి. అంటే అదే మేడం, ఇంకా తీవ్రమైన మననము, ధ్యానము అంటే నిధి ధ్యానము, ధ్యాసనం అంటారు కదా, అట్లా చేయలేకుంటే అంటే ప్రతి క్షణం దాన్ని మనన నిధి ధ్యాసనంతో నిలుపుకొని ఆ వైపు ప్రయాణించాలని అర్థమవుతుంది మేడం. ప్రతి నిత్యము కూడా, లేకపోతే దుఃఖాల పాలవుతున్నాం కదండి. అవును మేడం. మనకి ఎక్కువ మోహము చూడండి, అక్కడి నుంచే మనకి అవమానాలు వస్తాయి. ఎవరిని మనం ఎక్కువ ప్రేమిస్తామో, అంటే భగవంతుడిని కూడా కావాలనుకున్న వాళ్ళకి అక్కడి నుంచే విముఖత్వాలు వస్తాయి. అప్పటికి కానీ మనం వదలం. అలా కాకుండా పూర్వమేమో వానప్రస్థం అని ఉండేది. 40-45 ఏళ్ళకి వానప్రస్థానికి వెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు. చచ్చే వరకు పిల్లలు మనవలు అంటూ పట్టుకుని వేలాడుతూ అశాశ్వతమైన వాటినే రైట్ అని మనం భావిస్తున్నాం. కనబడుతున్నారు రైటే, కానీ జ్ఞానంగా ఆలోచించి వివేకం వాడుకోవాలి కదండి. ఆ వివేకం వదిలేయడం వల్లే అశాశ్వతమైన పట్టుకుని అందులో మన సేఫ్టీని వెతుకుతున్నాం. అసలు సేఫ్టీ అన్నది ఎవరికి సేఫ్టీ? అనంతత్వం ఎప్పుడూ సేఫ్గానే ఉంది. బాడీకి సేఫ్టీయా? ఆ బాడీ దాని అంతటా అదే ఎవరు కూడా రక్షించలేరు. యమధర్మరాజు వచ్చినప్పుడు 100 మంది కూర్చున్నా అతను పట్టుకుపోతాడు. ఈ 100 మందిని కూడగట్టుకున్నా వీళ్ళెవరు మనని రక్షించరు. అందుకని సేఫ్టీ అనేది లేనే లేదంటారు కృష్ణమూర్తి గారు. మనం ఏంటంటే అలాంటి ఒక టెంప్టేషన్లో, నేను బాడీని, ఈ బాడీ రక్షణ ఉండాలి అనే టెంప్టేషన్లో ఉండి మనం ఎన్నో అజ్ఞానాల్లోకి వెళ్ళిపోతున్నాం. అవునా కాదా? అబ్జర్వ్ చేయండి. అసలు పెద్దది ఏంటంటే ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీవే. అదే మన అసత్యంలో జీవిస్తున్నాం. ప్రతి నిత్యము బాడీ నేను కాను అని అర సెకండ్లో కూడా గుర్తుపెట్టుకున్నప్పుడు
ఇంకొకటి ఏంటంటే ఆ పరమాత్మ తత్వం తప్ప మరి అంటే కమలాక్షునర్చించు కరములు కరములు అన్నట్టుగా అదే అసలైనటువంటిది ఇంకా ఏది కాదు అనేది స్థితి వచ్చినప్పుడు ఇంకొక దానికి వెళ్ళని మనసుకి బాధే ఉండదు. అర్థమైందా? అర్థమైంది. ఓకే మేడం. ఓకే అండి. ఈశ్వర్ గారు మీకు అర్థమైందా? బండి మీద ఉన్నారా? బస్ స్టాప్ లో ఉన్నాను, బస్ స్టాప్ లో ఉన్నాను, బస్ కోసం వెయిట్ చేస్తాను. మ్హూ. ఏ ఊరు వెళ్తున్నారు? అదే గాజువాక్ వెళ్తున్నానమ్మా, డ్యూటీకి వెళ్తున్నాను. ఓకే ఓకే, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.